ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దిస్ ఇస్ ద విక్టరీ దట్ హెస్ ఓవర్కమ్ ద వరల్డ్, ఈవెన్ ఆర్ ఫెయిత్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో గెలవాలంటే ధనం ఉండాలి, బలం ఉండాలి, లేదా పలుకుబడి ఉండాలి అని అందరూ అంటారు. కానీ దేవుని బిడ్డగా మీరు లోకాన్ని జయించటానికి ఇవేవీ అవసరం లేదు. బైబిల్ అంటుంది కదా, మీ దగ్గర ఒక విశ్వాసం ఉంటే చాలు, మీరు ఏదైనా సాధించగలరు అని. మీరు ఎదుర్కొంటున్న ఆ పర్వతం లాంటి సమస్య మిమ్మల్ని ఓడించబోతుందని భయపడుతున్నారేమో. ఈ ఉదయకాల ధ్యానం మీలో ఆగిపోయిన విశ్వాసాన్ని మళ్ళీ రగిలిస్తుంది. వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే అసాధ్యాలను సుసాధ్యం చేసే విశ్వాస ప్రార్థన ఈరోజు మనం చేయబోతున్నాం. ఈ విజయం ఇక్కడే మొదలవుతుంది. విశ్వాసం అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక ఆయుధం. యుద్ధము భూమి మీద మొదలవకముందే విశ్వాసము ఉన్నవాడి హృదయంలో విజయం ఖరారైపోతుంది. విశ్వాసం అంటే కంటికి కనిపించినది జరుగుతుందని నమ్మడం. అది ఒక వస్తువును చూడకముందే పొందుకున్నామనే నిశ్చయత. ఇలాంటి విశ్వాసంతో విజయము పొందే 3 మెట్లు మనం ధ్యానిద్దాం. మొదటిది వినికిడి ద్వారా విశ్వాసం. విశ్వాసము వినికిడి వల్ల కలుగుతుందని లేఖనం మాట్లాడుతుంది. మీరు లోకపు మాటలు వింటే భయం పుడుతుంది, కానీ దేవుని వాక్యం వింటే విశ్వాసం పుడుతుంది. విజయం కావాలంటే మీరేం వింటున్నారో జాగ్రత్తగా ఉండాలి. లేఖనం అంటుంది, వినగల చెవి కలిగిన వాడు వినుగాక. దేవుని వాక్యము వినటానికి నీకు సమయం ఉందా? దేవుని వాక్యానికి నీ హృదయములో, నీ జీవితంలో స్థానముందా? ఒకసారి ఆలోచన చేసుకో. రెండవదిగా అసాధ్యాలను సవాలు చేయటం. దావీదు గొలియాతును చూసినప్పుడు అతని బలాన్ని చూడలేదు, అతని స్వరూపాన్ని చూడలేదు, తన దేవుని శక్తిని చూశాడు. విశ్వాసం నీ సమస్య పరిమాణాన్ని తగ్గించి నీ దేవుని పరిమాణాన్ని చూపిస్తుంది. నీ భయం పరిస్థితిని బట్టి, నీ భయం సమస్యను బట్టి కాదు, కానీ నీ ధైర్యం నీ దేవుని బట్టి ఉండాలి. మూడవదిగా క్రియలతో కూడిన విశ్వాసం. పితరుడైన అబ్రహాము దేవుని నమ్మాడు, అందుకే అడుగు వేశాడు. విశ్వాసం అంటే కూర్చొని ఉండటం కాదు, దేవుడు చెప్పిన మాట మీద నమ్మకంతో ముందడుగు వేయటం. ఆ అడుగే నిన్ను విజయ తీరానికి చేరుస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అనేకమైన భయాలు మన చుట్టూ ఆవరించి ఉండొచ్చు. ఒకవేళ నీవు నీ పరిస్థితులను చూసి భయపడుతున్నావా? లేదా ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఇది అనుకూలమైన సమయం. నీ పాత అపనమ్మకాన్ని అన్నిటినీ ఇప్పుడే విడిచిపెట్టు. ఈరోజు నీవు నీ సమస్య మీద విజయం పొందుతానని నమ్ముచు ఉన్నట్లయితే, సంపూర్ణమైన విశ్వాసం నీకుంటే, ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఐ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని టైప్ చేయండి. లేఖనం అంటుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అవును, అసాధ్యాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ పక్షముగా వ్యాజ్యమాడువాడు ఆయన. యుద్ధము యెహోవాది, ఇక భయమెందుకు నీకు? ధైర్యము తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ నువ్వు అడుగు వేయి. నీ ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన సఫలపరిచే దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నా జీవితం ఓడిపోయింది, ఇక నేను గెలవలేను అని నువ్వు ఒక చీకటి గదిలో కూర్చొని కన్నీరు పెడుతున్నావేమో. నీ చుట్టూ ఉన్న గొలియాతు లాంటి సమస్యలను చూసి
నీ దగ్గర ఏ ఆయుధము లేదని భయపడుతున్నావేమో, ఇదిగో నీ మంచి కాపరి, నీ విజయానికి కర్త అయిన యేసు నీ ప్రక్కనే నీ చెంతనే నిలబడి ఉన్నాడు అని అంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నీ పరిస్థితులను చూడటం ఆపి నా వైపు చూడు. లోకమును జయించిన విజయం నీ విశ్వాసమే. ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగానే ఒక తీర్మానం చేసుకోగలవా? ప్రభా, ఇప్పటి వరకు నా సొంత బలంతో పోరాడి అలసిపోయాను. నా అపనమ్మకాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ఆవగింజంత విశ్వాసముతో నా సమస్యను ఎదుర్కోవటానికి నాకు ధైర్యాన్ని ఇవ్వు. నేను ఓడిపోవటానికి పుట్టలేదు, నీ ద్వారా గెలవటానికి నేను పుట్టానని ఎవరైతే హృదయపూర్వకంగా అడుగుతారో వారి హృదయాల్లో ఇప్పుడే ఒక దైవికమైనటువంటి జయధ్వజం ఎత్తబడుతుంది. ఇక నీవెప్పటికీ బాధితుడివి కాదు. క్రీస్తులో నువ్వు విజేతవు. నీ విశ్వాసమే నీకు మార్గం చూపిస్తుంది. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు. అవును ప్రభా, లోకమును జయించిన విజయం మా విశ్వాసమని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితాల్లో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు అనేటటువంటి గొలియాతులను ఎదుర్కోవటానికి కావలసిన విశ్వాసం అనే ఆయుధాన్ని వారికి ప్రసాదించండి ప్రభా. వారు మనుష్యుల వైపు చూడకుండా అసాధ్యాలను సుసాధ్యము చేసే నీ వైపు చూసేలా వారి కన్నులను తెరవమని ప్రార్థన చేస్తున్నా. ఈ రోజు నుండి వారి మాటల్లో విశ్వాసము, వారి అడుగుల్లో విజయము ఉండేలాగిన మార్గము సరళముగా చేయండి. మీరిచ్చిన వాగ్దానం చొప్పున వారిని తలగా ఉంచండి, కానీ తోకగా ఉంచొద్దు. ఏ కీడు వారిని దరి చేయకుండా నీ అగ్ని ప్రాకారాన్ని వారి చుట్టూ ఉంచి, ఈ నూతన దినమంతా నీ కృప వారికి తోడుగా ఉంచి, వారు వేసే ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.